అట్ ద పీక్ ఆఫ్ యువర్ కెరీర్ 17 పాటలు ఒక రోజు రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయంటారు. అంటే 17 పాటలు అంటే అప్పుడు ట్రాక్స్ కూడా ఉండేవి కావు, ఆల్మోస్ట్ లైవ్ ఆర్కెస్ట్రాతో ఉండేవి. ఎలా సాధ్యమేది బాలుగారు అప్పుడు అసలు? 17 పాటలు బెంగళూరులో పాడడం, 19 పాటలు మద్రాసులో పాడడం, 16 పాటలు బాంబేలో పాడడం ఒక్కసారి జరిగాయి. అవి రికార్డ్స్. నా కో సింగర్స్ కూడా నాతో కోఆర్డినేట్ చేయాలి. నేను ఎంత ఇబ్బంది పెట్టానో సుశీల్ గారిని, జానకి గారిని నిజంగా. కానీ నా కోసమని వాళ్ళు దే నెవర్ ఫ్లించ్డ్. ఏనాడు కూడా అదేంటయ్యా ఆయన బిజీగా ఉన్నాడని, ఆయన ఇన్ని పాటలు పాడుతున్నాడని మేము పరిగెత్తాలా అని ఒక్కరోజు కూడా అనకుండా ఆనందపడ్డారు. సాధ్యమైనంత వరకు నాకు కోఆర్డినేట్ చేశారు, కోఆపరేట్ చేశారు. సింగింగ్ 17, 19 అనేది వన్ డేలో జరిగినటువంటి, మేబీ ఫర్ రికార్డ్ పర్పస్ వీ కెన్ సే, బట్ అన్ యావరేజ్ ఎవ్రీ డే ఐ వాజ్ సింగింగ్ మినిమం 5 సాంగ్స్. అదే చెప్పాను కదా ఎంత పోగొట్టుకున్నానో దానివల్ల అనేది. చాలా సంపాదించాను, చాలా పోగొట్టుకున్నాను కూడా. బాలు పాడగలడు అన్న దృష్టితోటే ఎన్నో విన్యాసాలు చేసి పాటలు కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్. ఆత్రేయ గారు అయితే ఇంక వేరే ఎవరైనా పాడుతుంటే ఆయన ఇలాగే అనేవాడు, వాడేట్రా అనేది ఫస్ట్ క్వశ్చన్, వాడేమయ్యాడ్రా అనేవాడు ఆయన. దొరకలేదండి బాలు, 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తే ఏంటి, లేదు సార్ ఆర్టిస్ట్ కాల్ షీటు అది ఇది అని. తేడా ఏం లేదురా, వీడు పాడడానికి ఫీల్ అవుతాడు, వాడు ఫీల్ అయి పాడతాడు, అంతే, తేడా ఏం లేదు. జానకి గారు కానీ సుశీలం గారు కానీ మీ పాట విని ఫలానా గమకం చాలా అద్భుతంగా వేశారు మీరని కానీ ఎన్నో సందర్భాలు ఉంటుంటాయి. మోస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి అంది అంటే కాంప్లిమెంట్స్ ఏంటండి, బాగా పాడింది కూడా చెప్పి నన్ను కరెక్ట్ చేయించిన ఉన్నాయి, అవి కూడా మెమరబుల్ కాంప్లిమెంట్సే. సుశీల్ గారు అయితే నిజంగా చెప్పాలంటే నేను ఆవిడకి చాలా వేదన పెట్టానండి. పర్టికులర్ పీరియడ్లో పర్టికులర్గా రామారావు గారు మళ్ళీ సోషల్ సినిమాల్లో ఆయన ప్రభ బాగా పెరిగినప్పుడు, నేను ఆయన ఘోస్ట్ వాయిస్ అయిన తర్వాత, పర్టికులర్గా చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత, ప్రతి పాటలో ఎఫెక్ట్స్ అని ప్రాణం తీశారు. సీదా సాదాగా పాట ఉంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆయన స్టైల్ నేను అలా అలవాటు చేసేసి 1వ నంబర్ బస్సు ఏమి ఇవన్నీ లేకపోతే పాట కాదనే ఫీలింగ్ వచ్చేసింది. నాకే ఇబ్బందిగా ఉండేది. దీనికి బ్యాలెన్స్ చేయడానికి పక్కన ఫీమేల్ వాయిస్ చేత కూడా ఎఫెక్ట్లు ఇవ్వాలనేవాళ్ళు. రికార్డింగ్కి వెళ్ళగానే సుశీల్ గారు, బాలు అవి ఎక్కడెక్కడ ఏమేమి వేయాలో కొంచెం ముందే చెప్పాను ఆయన నాకు అనేవారు. హాయిగా సీదా సాదాగా పాడుకుంటున్నాడు. అటు ఆ తల్లికి కూడా నేను అన్ని కష్టాలు ఇచ్చాను. అట్ ది సేమ్ టైం లైక్ జానకి గారు అంటే నాకంటే ఒక మైల్ ఎక్స్ట్రాగా ఉండేది ఆవిడనమాట. షూ విత్ ఆల్ దట్ ఆల్మోస్ట్ నాకు 10 సంవత్సరాల వయసులో పెద్దవారైనా కూడా, అంత అనుభవం ఉన్నా కూడా, పాట పాడుతున్నప్పుడు వీడు ఇక్కడ ఏదో చేస్తాడు, వీడు సంథింగ్ వీల్ డూ అని ఆవిడ అలా దాచిపెట్టుకొని ఆ ఫైనల్ టేక్ వచ్చేసరికి ఎప్పుడు నాకంటే ఒక ముందరే ఉండేవారు ఆవిడ. అంటే ఆ స్పర్ధ పాటను ఎంత పైకి తీసుకెళ్లేదో, ఇట్ వాస్ సో వండర్ఫుల్.